అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు అమ్మ నా మరదల. ఈ కథని రచించిన వారు కళ్యాణి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, నాన్న, ఎవరినడిగి ఈ పెళ్లి ఖాయం చేశారు? నాకు అసలు ఇష్టం లేదు. అయినా అమ్మాయిని చూడనైనా చూడకుండా ఏంటి నాన్న ఇదంతా? నాకు కూడా ఇష్టం లేదా కన్నా, కానీ మీ నాయనమ్మ నా దగ్గర మాట తీసుకుంది. అసలే ఆవిడ ఆరోగ్యం ఇప్పుడు అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు నువ్వు కాదు అంటే ఏమైపోతుందో ఆలోచించు. ఏమైనా అంటే ఇది ఆవిడ చివరి కోరికగా అడుగుతున్నా అంటుందిరా. నువ్వు చెప్పరా, ఏం చేయమంటావు నన్ను? అదేంటి నాన్న అలా అంటారు? మీరు ఏం చేయలేరా? నా లైఫ్ నాన్న ఇది. ఎవరో తెలియని అమ్మాయితో పెళ్ళంటే అలా? అదీ కాకుండా తను ఊర్లోనే ఉంటుంది అన్నారు. నేనేమో ఇక్కడే ఆస్ట్రేలియాలో సెటిల్ అవుదామని అనుకుంటున్నాను. మా ఇద్దరికీ అస్సలు సెట్ అవ్వదు నాన్న. ప్లీజ్ నాన్న, నా జీవితం చేయకండి. మొహం తెలియని అమ్మాయిని అంటున్నావు. నా పెళ్ళి కాకముందు మీ అమ్మ కూడా నాకు తెలియని అమ్మాయేరా. ఇన్ఫ్యాక్ట్ మీ అమ్మకి కూడా ముందు నేనెవరో తెలియదు. కానీ ఇప్పుడు మేము సంతోషంగా లేము అంటావా? అదంతా ఒకప్పుడు నాన్న. ఇప్పుడు జనరేషన్ వేరు. పెళ్ళికి ముందే ఒకరినొకరు అర్థం చేసుకొని అప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. చూడు, ఇదంతా ఫోన్లో చెప్పేది కాదు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, నువ్వు ఈ పెళ్లి చేసుకొని తీరాల్సిందే. ఇది మా అమ్మ కోరిక, నా ఆర్డర్, అంతే. వీలైనంత తొందరగా టికెట్ బుక్ చేసుకొని వస్తే పెళ్ళి ఏర్పాట్లు చూసుకుంటాం. సరే నాన్న, 2 రోజుల్లో వస్తాను. ఫోన్ పెట్టేశాడు తండ్రి. ఎవరికి చెప్పాలో తన బాధ తెలియక తికమక పడుతూ ఉంటాడు వంశీ. ఇక తప్పదు, కనీసం ఇంటికి వెళ్ళి వాళ్ళని ఎలాగైనా ఒప్పించాలి అని మనసులో అనుకుని ఇండియాకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటాడు. అప్పుడే పెళ్లి పనులు మొదలు పెడుతూ ఉంటారు. కారులో నుంచి దిగిన కొడుకుని చూడగానే వాళ్ళమ్మ, బాబు వంశీ వచ్చావా? ఆగు ఆగు, గంగా ఎర్రనీళ్ళు తీసుకురా. ఇప్పుడు ఏంటమ్మా ఇదంతా? నేనేమైనా పెళ్లి కూతురునా? పెళ్ళి కొడుకువు కదరా. అయినా విదేశాలు తిరిగి వచ్చావు, నువ్వుండు దిష్టి తీని అని ఎర్రనీళ్ళతో దిష్టి తీసి, ఇదిగో ఇవి అవతల పారేసిరా అని గంగకి ఇస్తుంది. అమ్మ, అయ్యిందా నీ ప్రోగ్రాం? ఇంకా నేను లోపలికి రావచ్చా అంటాడు విసుగుగా. అతని మాటల విసురుకి తల్లి బాధపడుతుంది. రారా లోపలికి అంటుంది. ఇదిగో ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్ చేద్దువు గాని. ఎప్పుడు తిన్నావో ఏంటో. వస్తూనే అమ్మని చాలా రోజుల తర్వాత చూసినందుకు చాలా సంతోషపడ్డాడు. కానీ ఆ సంతోషం బయటికి కనపడనివ్వలేదు. ఎందుకంటే తనకి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారని. ఫ్రెష్ అయి వస్తూనే, అమ్మ బాగా ఆకలేస్తుంది, వంశీ జీడిపప్పు ఉప్మా నీకు ఇష్టమేనని చేశాను, రారా తిందువు గాని. అబ్బా, నీ చేతి ఉప్మా టేస్టే వేరమ్మా, అక్కడ దొరకదు కదా అని మనసులో అనుకుంటాడు. కానీ పైకి చెప్పలేడు. కారణం, ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని కోపం. ఆకలితో ఉండటం వల్ల ఉప్మా గబగబా తినేస్తూ ఉంటాడు. తింటూ అడుగుతాడు, అమ్మ, నాన్న ఎక్కడికి వెళ్ళారు? పంతులు గారిని కలవడానికి వెళ్ళారు, వస్తూ ఉంటారు. మాటల్లోనే వంశీ తండ్రి పరశురాం వస్తాడు. 4 రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టించేశాడు పరశురాం. తండ్రిని చూడగానే కోపం వస్తుంది వంశీకి. తన ఇష్టం తెలుసుకోకుండా పెళ్లి చేస్తున్నారని. అంతే, వెంటనే ప్లేట్లో చెయ్యి కడిగేసుకుంటాడు. అమ్మా, నువ్వైనా చెప్పొచ్చు కదా నాన్నకి, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని. ఒరే, అది మీ నాయనమ్మ కలిశావా? లేదు. ఇంతకీ ఎక్కడదా ముసల్ది? ఆవిడనే అడిగేస్తాను. అదిగో వస్తుంది, అడుగు ఆవిడని అంటూ పైకి చూపిస్తుంది కళ్యాణి. వర్ధనమ్మ అప్పుడే మెట్లు దిగి వస్తూ ఉంటుంది. వర్ధనమ్మను చూడగానే వంశీ, హే ముసలిదానా, నిన్ను అసలు నీ ఆరోగ్యం వంక పెట్టుకుని నా పెళ్ళి చేయాలని చూస్తావా? అది ఎవరో తెలియని ఆ అమ్మాయితో. అయినా నానమ్మ, నీకు ఇప్పుడు బాగానే ఉంది కదా, ఇప్పుడు సడన్గా నాకు పెళ్ళేంటి? అది కాదురా, నా మాట వినురా నానమ్మ. నువ్వెంత చెప్పినా సరే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, అంతే. అయితే నేనేమైపోయినా పర్వాలేదు అంటావా? నీ ఆరోగ్యానికి నా పెళ్ళికి ముడెందుకు వేస్తున్నావు?
నాకు ఇష్టం లేని పెళ్లి చేసి నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు? ఒరేయ్, ఆ అమ్మాయిని చూసి అప్పుడు చెప్పరా అని అంటుంది వర్ధనమ్మ. అసలు పెళ్ళే నచ్చనప్పుడు అమ్మాయి నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి? రేయ్, ఇది మా అమ్మ మాట, నా మాట, మా మాట కాదని ఏదైనా వెధవ వేషాలు వేయడానికి ట్రై చేశావో మాలో ఎవరు ఉండరు, అది గుర్తుపెట్టుకో. ఆ, అలా చేసేవాడిని అయితే అసలు ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు. మీ మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాను. లేకపోతే అక్కడే ఎవరో ఒకరిని చూసుకునేవాడిని. కానీ నా లైఫ్ ఇంత దారుణంగా ఉంటుందని ఊహించలేకపోతున్నాను. మీరంతా కలిసి నా జీవితం నాశనం చేయాలని ప్లాన్ చేశారా? నువ్వేమైనా చెప్పరా? ఈ పెళ్ళి జరగాల్సింది. నీ పెళ్ళి చూడాలన్నది నా చివరి కోరిక. అదిగో అదే, అలాగే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. చూడు వంశీ, ఇది నీ జీవితానికి సంబంధించింది అని నాకు తెలుసు. అలాగే నీకు ఏది మంచో ఏది చెడు కూడా నాకు తెలుసు. ఇంకేం ఆలోచనలు పెట్టుకోకుండా పెళ్ళికి రెడీ అవ్వు. వంశీ ఏమీ అనలేక విసురుగా తన గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. హాయిగా ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోదాం అనుకుంటే ఇప్పుడు పెళ్ళి గిళ్ళి అని నా ప్రాణం తీస్తున్నారు. పోనీ ఎలాగోలా తప్పించుకుందాం అనుకుంటే ఆ అవకాశం కూడా లేకుండా చేశారు. నాయనమ్మని అనాలి ముందు. అయినా ఆవిడ అడిగిందే అనుకో, నాన్న మాత్రం ఎలా ఒప్పుకున్నారు? ఆవిడ కోసం నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తారా? అయినా అసలు అమ్మ ఎవరు? తను ఎలా ఒప్పుకుందో తనకు ఏమైనా తెలుసా? నన్ను చూసిందో లేదో తనని కూడా ఇలాగే బెదిరించి ఒప్పించారేమో. రూమ్లో కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోగా కళ్యాణి గదిలోకి వస్తుంది. అలా తిరుగుతున్న వంశీని చూసి, ఏంట్రా అలా ఉన్నావంటుంది. బలవంతాన ఆస్ట్రేలియా నుంచి రప్పించి ఇష్టం లేని పెళ్ళి చేస్తుంటే ఇలా కాక ఇంకా ఎలా ఉంటాను? నన్ను విసిగించకమ్మా. నీకే కాదు, మీ నాన్నకి కూడా అసలు ఈ పెళ్ళి ఇష్టం లేదు. కానీ మీ నాయనమ్మ కోసం ఒప్పుకున్నారు. అది మీ నాన్న వాళ్ళ అమ్మ మాటకి ఇచ్చే గౌరవం. అర్థం కానట్టు చూస్తాడు వంశీ. అవునురా, మీ బామ్మ కోసమే ఇవి పెళ్ళికి ఒప్పుకున్నారు మీ నాన్న. అసలు నువ్వు పెళ్లి చేసుకునేది ఎవరినో కాదు, మీ కూతురిని. అత్త కూతురా అని ఆశ్చర్యపోతాడు వంశీ. అసలు నాకు ఒక అత్త ఉందా? నాకు ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు. మీ నాయనమ్మకి మీ నాన్న తర్వాత చాలామంది పుట్టి చనిపోయారు. అలా చాలా సంవత్సరాల తర్వాత మీ అత్త కావేరి పుట్టింది. కావేరిని చాలా గారాబంగా పెంచారు అందరూ. తను ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగింది ఆ ఇంట్లో. తాను ఏమి అడిగినా క్షణాల్లో చేసి పెట్టేవారు. అలాంటిది అంత పని చేస్తుందని ఎవరూ అనుకోలేదు అని కంట తడిపెట్టుకుంది కళ్యాణి. అమ్మా, ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు? ఏం లేదురా. మరి ఏమైందో చెప్పమ్మా. అంత అల్లారు ముద్దుగా పెంచడం మా తప్పు అని రుజువు చేసింది. మీ నాన్నగారికి కావేరికి వయసులో ఎక్కువ తేడా ఉండటంతో ముందు మా పెళ్లి చేశారు. కానీ నేను కావేరిని కూడా కూతురులాగా చూస్తున్నాను. అలా 3 ఏళ్ళు గడిచాయి. నువ్వు నా కడుపున పడ్డావు. నువ్వు పుట్టిన తర్వాత నీకు ఏడాది నిండేలోపే మీ అత్తకి పెళ్లి చేయాలని అనుకున్నాము. మీ తాతగారు చూసి ఒక మంచి సంబంధాన్ని తెచ్చారు. పెళ్లి చూపుల్లోనే అమ్మాయి నచ్చింది అని చెప్పారు. ఇక మంచి రోజు చూసుకుని తాంబూలాలు మార్చుకుందాం అనుకుంటూ ఉండంగా ఆ రోజే మంచిదని చెప్పారు పంతులు గారు. ఇక అప్పుడే మీ అత్తకి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. మీ తాతగారు మీ నాన్నగారు ఎంతో సంతోషించారు. ఎవరినో ప్రేమించిందని, ఈ పెళ్ళి తనకిష్టం లేదని అందరితో చెప్పింది. నిశ్చితార్థం అయిపోయాక పెళ్ళి క్యాన్సిల్ చేసే ప్రసక్తే లేదని, ఈ పెళ్ళి జరిగి తీరాల్సిందే అని మీ తాతగారు పంతం పట్టారు. గదిలో ఏడుస్తూ ఉన్న కావేరి దగ్గరికి వెళ్ళాడు పరశురాం. అన్నయ్య, నువ్వు కూడా అన్యాయం చేస్తారా? నాకు తెలిసి ఇష్టం లేని పెళ్ళి చేసుకోమంటావా అని అడిగింది కావేరి. నాన్న కావేరికి ఇష్టం లేదు అంటుంది కదా నాన్న. అసలు తను ఎవరిని ప్రేమించిందో ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది కదా నాన్న అన్నాడు పరశురాం. అవసరం లేదు.
అది ఎవరిని ప్రేమించినా సరే వాడితో పెళ్ళి మాత్రం జరగదు. ఎవడైనా సరే వాడిని మర్చిపోయి అది ఈ పెళ్ళి చేసుకోవలసింది. ఇది నా పరువు ప్రతిష్టకి సంబంధించిన విషయం. నాన్న, మనిషి కన్నా పరువు ప్రతిష్టలే ముఖ్యం అంటారా? నువ్వేమైనా చెప్పు, ఎన్నైనా చెప్పు, ఈ పెళ్ళి జరగాల్సింది. ఇదే నా చివరి మాట. పరశురాం అలా ఎంత నచ్చ చెప్పినా వాళ్ళ నాన్న వినలేదు. కావేరికి నచ్చ చెప్పడానికి చూశాడు. ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాంతం బాధపడుతూ ఉండమంటారా? చెప్పన్నయ్యా అని ఏడుస్తూ వెళ్ళిపోయింది కావేరి. ఆ మర్నాడు ఉదయం లేచి చూసేసరికి కావేరి ఇంట్లో లేదు. తన గదిలో ఉత్తరం దొరికింది. అందులో ఇలా రాసి ఉంది: నాన్న, అన్నయ్య, నన్ను క్షమించండి. మీ మాట కాదని వెళ్ళిపోతున్నాను. ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాంతం బాధపడుతూ ఉండే కన్నా ఇష్టపడే వాళ్ళతో ఎంతకాలమైనా సంతోషంగా ఉండగలము. అందుకే నాకు నచ్చిన, నన్ను ఇష్టపడిన వాళ్ళతో వెళ్ళిపోతున్నాను. చివరిగా ఒక మాట అన్నయ్య, నా కోసం ఇన్ని చేసిన మీరు, నా ఇష్టాయిష్టాలు అన్నీ ముందే తెలుసుకొని అన్నిటినీ నెరవేర్చిన మీరు, నా జీవితంలో అతి పెద్ద విషయమైన నా పెళ్లి విషయంలో మాత్రం నా ఇష్టంతో సంబంధం లేకుండా చేస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. అసలు నేను ఇష్టపడే వ్యక్తి ఎవరు అని ఒకసారి అడిగి ఉంటే బాగుండేది. అది ఎవరో కాదు అన్నయ్య, మీ స్నేహితుడు సురేష్. ఈ మాటకి మీకు కోపం రావడం సహజం, కానీ మీరే ఇలా చేస్తున్నారు. ఆయనని తప్పు పట్టకండి. నా మీద కోపం ఆయన మీద పెట్టుకోకండి. ఇట్లు మీ కావేరి. ఆ ఉత్తరం చదవగానే హతాశుడయ్యాడు పరశురాం తండ్రి. కావేరి ప్రేమించిన తన స్నేహితుడు సురేష్ అని తెలిసి కూడా పరశురాం కూడా కోపోద్రిక్తుడు అయ్యాడు. అప్పటి వరకు చెల్లెల మీద ఉన్న అభిమానం కాస్త కోపంగా మారిపోయింది. వాడు, ఆ సురేష్, నమ్మకంగా ఉండి ఇలా చేస్తాడా? తిన్నింటి వాసాలు లెక్క పెడతాడా? ఇంత మోసం చేస్తాడా అని ఆవేశపడతాడు. ఇక మీదట నాకు చెల్లెలు లేదు, చచ్చిపోయింది అనుకుంటాడు. కూతురు వెళ్ళిపోయింది అని బాధతో మంచం పడతాడు తండ్రి. కొన్నాళ్ళకి అదే బాధతో కన్నుమూస్తాడు. చివరి క్షణంలో కూతురు గుర్తొచ్చి బాధపడతాడు. కావేరి ఎప్పటికైనా మనల్ని గుర్తుపెట్టుకొని ఇంటికి తిరిగి వస్తే తనని ఏమీ అనొద్దు, వారిని అంగీకరించండి అని కొడుకు దగ్గర మాట తీసుకుని వెళ్ళిపోతాడు. అదిలా జరిగింది. కానీ మీ నాన్నగారికి చెల్లెల మీద, స్నేహితుడి మీద కోపం అలాగే ఉంది. మీ నాయనమ్మకి ఒంట్లో బాగోలేనప్పుడు డాక్టర్ గారు జాగ్రత్తగా ఏ టెన్షన్ పెట్టుకోకుండా ఉండమన్నారు. అందుకే చివరి రోజులో అయినా కూతుర్ని, అల్లుడిని, మనవల్ని చూడాలని అనిపించింది. ఎంక్వైరీ చేస్తే మీ అత్త వాళ్ళు ఈ ఊర్లోనే ఉంటున్నారని, తనకి ఒక కూతురు అని తెలిసింది. అలా నీ పెళ్ళి మీ అత్త కూతురుతో నిశ్చయించారు. అంతా విని బెడ్ మీద కూర్చుని పోతాడు వంశీ. అంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోబోయేది మా అత్త కూతురునేనా? కానీ నాన్న అప్పుడు అత్తకి ఇష్టం లేని పెళ్లి చేయబోయారు. ఇప్పుడు నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఏమీ తేడా లేదు. అత్త తనకి నచ్చిన వాడితో వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు నేను అలా చెయ్యను. మళ్ళీ నేను కూడా అదే పని చేసి మిమ్మల్ని ఇంకోసారి బాధ పెట్టను. బెడ్పై కూర్చొని ఆలోచిస్తూ ఉండంగా పక్కనే టేబుల్ మీద తన శుభలేఖ కనిపించింది. నా పెళ్ళి శుభలేఖ తీసుకున్నాడు. పైనుంచి ఒకసారి ఆ శుభలేఖ తడిమి చూశాడు. ఓపెన్ చేసి చదువుతాడు. వధూవరుల పేర్లు: వరుడు జి వంశీ, వధువు చీలాసావ్, మధుప్రియ. మధు అన్న పేరు దగ్గర ఆగిపోతుంది వంశీ దృష్టి అంతా. ఆ అక్షరాలను తడిమి తడిమి చూస్తాడు. మా మా మధు. ఆ పేరు చదువుతుండగానే తన పెదాలపై సన్నని చిరునవ్వు వెలిసింది. శుభలేఖలో ఉన్న మధుప్రియ. ఆ మధు ఒకరేనా అని వంశీకి అనుమానం వస్తుంది. తన డౌట్ క్లియర్ చేసుకోవడానికి వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. హలో రవి, అరే మన క్లాస్లో మధు ఉంది కదా, ఆ మధు పూర్తి పేరేంట్రా? హలో వంశీ, ఏంట్రా అలా అడుగుతున్నావు? ముందు చెప్పరా. మధు మాధవీరా? హో మాధవినా, సరేలే ఉంటా. రే ఏంట్రా ఇది, ఫోన్ చేసావు, మధు పేరు అడిగావు, ఉంటా అంటావు. ఏంట్రా ఏమైంది చెప్పు సరిగ్గా.
ఏం లేదురా, కొంచెం పనుంది, మళ్ళీ చేస్తాను. ఫోను కట్ చేస్తాడు. ఛ, మధు పేరు చూడగానే నువ్వే గుర్తు వచ్చావు మధు అని ఆలోచిస్తూ గతంలోకి వెళ్ళిపోతాడు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ క్లాస్ జరుగుతుంది. మధ్యలో ఎక్స్క్యూజ్ మీ సార్, నేను లోపలికి రావచ్చా అని అడిగింది ఒక అమ్మాయి. ఎస్, కమిన్. తన చేతిలోని లెటర్ తీసుకొని చదివారు లెక్చరర్. తను ఈ కాలేజీలో న్యూ అడ్మిషన్. తన పేరు మధు. హలో ఆల్. హలో మధు. క్లాస్ అందరూ ముక్తకంఠంతో అరిచారు. మధు వాళ్ళ నాన్నగారికి ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మధు వాళ్ళు ఈ ఊరు వచ్చి మా కాలేజీలో చేరింది. తన అందానికి అందరూ ఆకర్షితులయ్యారు. అప్పుడే క్లాసులో గుసగుసలు మొదలయ్యాయి. అబ్బా, ఏముందిరా అమ్మాయి అనుకుంటూ ఉన్నారు. చూడగానే ప్రేమించాలి అనుకునే రూపం తనది. ఆ అందం నాకే సొంతం కావాలి అని చూసేవారే అందరూ. తను అందరితోనూ మామూలుగా మాట్లాడేది. ఎవరైనా ఎక్స్ట్రాగా వాగినా వెంటనే తగిన సమాధానం చెప్పేది. నాకు కూడా తను నచ్చింది. తన అందం కన్నా తన మనసుకు నచ్చింది అనడం బెటర్. కానీ అది ప్రేమించే వయసు కాదు అని తెలిసి, అది ఉత్తి ఆకర్షణ మాత్రమే అని తెలిసి తనని ఒక ఫ్రెండ్గా చూసేవాడిని. ఇంటర్ అయిపోయింది. ఇంజనీరింగ్లో చేరాను. అక్కడ కూడా తను నా గ్రూప్లోనే చేరింది. అప్పటి నుంచి మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. నాతో పాటు వేణు, హరి, లత, మధు, పావని, మేమంతా ఒక గ్రూపు. చదువులోనే కాకుండా ఆటపాటల్లోనూ మేమే ముందు ఉండేవాళ్ళం. ఒకసారి మధుకి క్లాస్ ఫస్ట్ వస్తూ ఉండేది. మా ఇద్దరి అభిప్రాయాలు కూడా బాగా కలిసేవి. అలా మా స్నేహబంధం ఇంకా గట్టిపడింది. సీనియర్స్ ఫేర్వెల్ రోజు గోల్డ్ కలర్ గాగ్రా చోళీలో మెరిసిపోతుంది తను. ఆ రోజు తను నాకు ప్రపోజ్ చేసింది. మా ఇంట్లో ఒప్పుకోరు. అయినా నాకు అలాంటి ఉద్దేశమే లేదు అని నేను తనని రిజెక్ట్ చేశాను. తను చాలా బాధపడింది. కానీ 2 రోజుల్లో మళ్ళీ మామూలైపోయింది. తనే వచ్చి సారీ చెప్పింది. ఇక నుంచి ఫ్రెండ్స్ లాగా ఉందాము అని చెప్పింది. అప్పటి నుంచి మళ్ళీ మేము ఫ్రెండ్స్ అయిపోయాం. ఈసారి మాత్రం మా ఇద్దరి మనసుల్లో కూడా ప్రేమ అనే భావనే లేదు. కానీ మా ఇద్దరిని చూసిన ప్రతి వాళ్ళు మేము లవర్స్ అనుకునేవాళ్ళం. మాకు మాత్రం నవ్వు వచ్చేది వాళ్ళని చూసి. అలా ఇంజనీరింగ్ పూర్తయిపోయింది. ఎగ్జామ్స్ అయిపోయాయి. చివరి రోజు ఫ్రెండ్స్ అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఎగ్జామ్స్ అయిపోయాయి. తర్వాత ఎవరెవరు ఏమేమి చేయాలో అనుకుంటున్నారో చెప్పండి. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు వంశీ? నేను ఎంఎస్ చేయాలి, అది ఆస్ట్రేలియాలో. నేను ఎంటెక్ చేస్తాను అన్నాడు హరి. వేణు, మా నాన్న నన్ను ఇంకా చదివింది చాలు, జాబ్ చేయమని అంటున్నాడు. మరి నీ సంగతి ఏంటి మధు అని అంటాడు. నేను ఇంకా ఏమీ డిసైడ్ చేసుకోలేదు అని అంటుంది. పావని, మా నాన్న నాకు పెళ్లి చేస్తారట. నా పెళ్ళికి మీరందరూ తప్పకుండా రావాలి అని అంటుంది. ఓ, తప్పకుండా వస్తాం. ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. నేను కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ చేయాలని ఆస్ట్రేలియా వచ్చాను. ఐఎల్టీఎస్లో మంచి స్కోర్ వచ్చింది. సిడ్నీ యూనివర్సిటీలో సీటు వచ్చింది. వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోయాను. ఆశ్చర్యం, నాకన్నా ముందే మధు అక్కడికి వెళ్ళింది. కాలేజీలో మధును చూసి షాక్ అయ్యాను. ఏం మధు, ఏంటి నువ్వు ఇక్కడ? ఇక్కడే జాయిన్ అయ్యాను. ఐటీలో మాస్టర్స్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. తీరా చూస్తే నువ్వు ఇక్కడే జాయిన్ అయ్యావు. అసలు ఎగ్జామ్స్ ఎప్పుడు రాసావు? మాకెవరికి చెప్పలేదు అని అడుగుతాడు వంశీ. సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు. నిజం చెప్పు, నేను ఇక్కడ జాయిన్ అయ్యానని తెలిసే నువ్వు ఇక్కడ వచ్చావు కదూ అని అడుగుతాడు. హే, ఆ మాట నేను అనాలి. నేనే నీకన్నా ముందు వచ్చాను. నువ్వు కానీ నన్ను ఫాలో చేస్తున్నావా ఏంటి అని అంటుంది మధు. అంత లేదులే, నిజం చెప్పు, ఎలా వచ్చావు ఇక్కడికి అని అడుగుతాడు వంశీ. హో గాడ్, ఈ మట్టి పొరికి అర్థమయ్యేలా నువ్వే చెప్పు అని తలపట్టుకుంది మధు. అంటే అర్థం కానట్టు మొహం పెట్టాడు వంశీ. అరే బాబు, నేను కూడా ఎగ్జామ్ రాసి కష్టపడి సీట్ ఇక్కడ తెచ్చుకున్నాను. ఎవడయ్యా నీకు మార్క్స్ వేసింది? లోకజ్ఞానం అస్సలు లేనట్టుంది. హే నిన్ను. ఓకే కూల్. అలా మేమిద్దరం ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేస్తున్నాం. ఫైనల్ సెమిస్టర్లో ఉండగా ఇదిగో ఇలా సడన్గా పెళ్ళి అని కాల్ చేసి పిలిపించారు.
అమ్మ పిలుపుతో గతంలోకి ప్రస్తుతానికి వచ్చాడు. మధు మీద ఉన్నది ప్రేమో కాదో తెలియదు కానీ మా ఇంట్లో ఒప్పుకోరు కాబట్టి నేను తనని కాదు అన్నాను. లేదంటే ఎస్ చెప్పేవాడిని ఏమో. చ నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను. 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని అనుకుని పెళ్లి డేటు చూశాడు. ఓ గాడ్! ఆ రోజు ప్రాజెక్టు సబ్మిషన్ ఉంది కదా. వెంటనే ఫోన్ తీసి ఆస్ట్రేలియాలో ఉన్న తన ఫ్రెండ్ రవికి కాల్ చేశాడు. కంగ్రాట్స్ రా మామ. దేనికిరా? అబ్బా అంత అమాయకంగా మాట్లాడుకురా. మాకెవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? అదేం కాదురా. బలవంతంగా ఒప్పించారులే. అది సరే గాని నీకెవరు చెప్పారురా ఈ విషయం? ఇంకొకటి నా పెళ్లి రోజునే ప్రాజెక్టు సబ్మిషన్ ఉంది కదరా. అది మిస్ అయితే ఎలారా? అరే మామ కూల్ రా కూల్. మీ నాన్న ఫోన్ చేసి చెప్పారులేరా. ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడారురా. నువ్వు ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే చాలు. అది కూడా నీ పెళ్ళి హడావుడి అంతా అయ్యాక. మిగతాది నేను చూసుకుంటారా. ప్రిన్సిపాల్తో కూడా మాట్లాడేశాంలే. థ్యాంక్స్ రా మామ. మీ నాన్న ఏరా ఇదంతా చేసింది? థ్యాంక్స్ ఆయనకి చెప్పు. సరే ఉంటారా. అరే ఆగుమచ్చ, అంత తొందరేంది? మా సిస్టర్ గురించి చెప్పరా. ఎలా ఉంటుంది మా చెల్లి? అసలు నేను చూస్తే కదా. అదేంటి బావా, చూడకుండానే ఒప్పుకున్నావా? తంతారా నిన్ను. చెప్పనా? బలవంతంగా చేస్తున్నారు పెళ్ళి అని. ఓహో సరే కాని రే. మధు ఉందరా అక్కడ? ఎవరు, మాధవినా? తను నువ్వు ఇండియాకి వెళ్ళిన రోజే తను కూడా ఎందుకో అర్జెంట్ అని చెప్పి ఇండియాకి వెళ్ళిపోయిందిరా. వీలైతే తనని కాంటాక్ట్ చేయి. నా దగ్గర తన లోకల్ నెంబర్ లేదురా. నాకు కూడా తెలియదురా. సరేరా బావా, అమ్మ పిలుస్తుంది, ఉంటాను. వన్స్ అగైన్ కంగ్రాట్స్ రా మామ. పెళ్ళి ఫొటోసు షేర్ చేయటం మర్చిపోకురా. ఆపరా యదవా. సరే ఉంటా. ఒరే వంశీ, ఎన్నిసార్లు పిలవాలిరా నిన్ను? ఏం చేస్తున్నావు ఆ గదిలో? ఏం లేదమ్మా, ఫ్రెండ్తో మాట్లాడుతున్నాలి. సరే కానీ కిందకి రా, అందరూ వచ్చారు నీకు. సరే అమ్మా. పెళ్లి రోజు రానే వచ్చింది. వంశీకి మనసంతా అదోలా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లికి ఒప్పుకున్నాడే కానీ పెళ్లి మీద మాత్రం ఇష్టం లేదు. పెళ్లి కొడుకులా తయారయ్యి గదిలో కూర్చున్నాడు. అసలు ఇంతకీ అత్తయ్య వాళ్ళు నాన్న వాళ్ళు ఎలా కలిశారు, నాన్న పెళ్ళికి ఎలా ఒప్పుకున్నారు అని ఆలోచిస్తున్నాడు. గదిలోకి నాయనమ్మ వర్ధనమ్మ వచ్చింది. నాయనమ్మ, నాకు డౌట్. అసలు అత్తయ్య వాళ్ళని ఇక్కడే ఉన్నట్లు ఎలా తెలుసుకున్నారు? మీ ఆంజనేయుల బాబాయ్ లేడు, ఆయనే చెప్పాడు మీ అత్తయ్య వాళ్ళ గురించి. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఆంజనేయుడికి మీ అత్తయ్య వాళ్ళ గురించి తెలుసుకోమని చెప్పింది నేనే మీ అత్తయ్యని మీ నాన్న దగ్గరికి వచ్చేలా చేశాను. మీ అత్తయ్య వాళ్ళ ఆయన వచ్చి మీ నాన్నని క్షమించమని అడిగితే చెల్లెల మొహం చూసి ఒప్పుకున్నాడు రా మీ నాన్న. ఈలోగా నా ఆరోగ్యం బాగోలేకపోవడంతో మీ నాన్నకి ఇష్టం లేకపోయినా నా కోసం మీ అత్త కూతురుని నీకు ఇచ్చి చేయడానికి ఒప్పుకున్నాడు. పెళ్లి మండపంలో పచ్చని తోరణాలు, ముత్యాల పందిరి బంధువులతో కళకళలాడుతుంది. పెళ్ళికొడుకు మొహంలో వెలుగులేదు. పంతులు గారు చెప్పినట్లు పూజ తంతు అంతా చేస్తున్నాడు, కానీ ధ్యాస మాత్రం ఇక్కడ లేదు. పెళ్లి కూతురుని తీసుకొచ్చారు. పెళ్లి కూతుర్ని నన్ను ఎదురుగా కూర్చోబెట్టి తెల్లని అడ్డు తెర కట్టారు. ఆ తెర మీద అందంగా రాసి ఉంది మధు వెడ్స్ వంశీ. తను ఎవరో ఎలా ఉందో చూడాలని చిన్న ఆతృత మొదలైంది నాలో. అన్యమనస్కంగానే జీలకర్ర బెల్లం తన తలపై పెట్టాను. భజంత్రీలు సన్నాయి మేళాలు శృతిగా మోగుతున్నాయి. అందరి ముఖాల్లో ఆనందం. నాన్న కూడా చెల్లిని చూసి ఆనందంలో ఉన్నారు. ఒక్కసారిగా మా ఇద్దరి మధ్య తెర తొలగింది. అంతే, ఎదురుగా ఉన్న పెళ్లి కూతురిని చూసి షాక్ అయిపోయాను. మరుక్షణంలోనే తను నా మొహం మీద చిటిక వేసి, ఏంటి అంత షాక్ అయ్యావా అని అడిగింది. మా ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టారు. ఎవరూ గమనించకుండా తను నా చెవిలో చెప్పింది, ఐ లవ్ యూ బావా అని. షాకుల మీద షాకులు తగులుతున్నాయి నాకు. ఆ షాకులని తన మెడలో 3 ముళ్ళు వేశాను. మిగతా తనతో అంతా కూడా జరిగిపోయింది. ఆ రోజు నాతో మాట్లాడటం అంటే కుదరలేదు. మర్నాడు ఉదయాన్నే సత్యనారాయణ వ్రతం చేయించారు మాతో. తనని అలా చూస్తూ ఉండిపోయాను నేను. ఇంట్లో వాళ్ళు, పంతులు గారు ఏం చెబితే అది చేస్తున్నాను, కానీ నాకు నేనుగా ఏమీ ఆలోచించడం లేదు. నా ఆలోచనలన్నీ తన చుట్టూనే తిరుగుతున్నాయి. అబ్బా, సరిగ్గా చూడలేదు కానీ చీరలో ఎంత అందంగా ఉంది, అప్సరసలా ఉంది. నా కోసమే పుట్టినట్టు అనిపిస్తుంది. తను ఇప్పుడు నా భార్య.
తన మెడలో నేను కట్టిన తాళి తను నాకు సొంతం అని తెలియజేస్తుంది. ఎప్పుడెప్పుడు తనతో మాట్లాడదామా అని చూస్తున్నాను. వ్రతం భోజనాలు ముగిశాక మా ఇద్దరిని వేరువేరు గదుల్లోకి పంపించారు. సాయంత్రం రిసెప్షన్ అయ్యాక అత్త వాళ్ళింటికి బయలుదేరాం. అక్కడి నుంచి 4-5 గంటల ప్రయాణం. తెల్లవారేసరికి అత్త వాళ్ళ ఇంటికి చేరుకుంటాం. దారిలో అయినా మేమిద్దరం మాట్లాడుకోవడానికి లేకుండా మాతో పాటు బామ్మ కూడా ఉంది. తను ఎటో చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంది. నా మనసులో మాత్రం ప్రశ్నలు ఎన్నో తనని అడగాలి. ఉదయాన్నే వాళ్ళ ఇంటికి చేరుకున్నాం. వాళ్ళ ఇంట్లో అడుగు పెడుతూనే పేర్లు చెప్పమని అడిగారు. నేను తను వచ్చామని చెప్పేసి గబగబా వాళ్ళ సమాధానం కోసం చూడకుండా లోపలికి వచ్చేశాను నేను. ఆ రోజంతా నేను తనతో మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉన్నాను. బంధువులు స్నేహితులు చుట్టూ ఉండటం వల్ల కుదరలేదు. ఆ రాత్రి మాకు మొదటి రాత్రి అని మమ్మల్ని ఇద్దరిని కలవకుండా చేశారు. ఏంటిదిలా? ఎప్పటికీ మాట్లాడాలి తనతో. తనతో మాట్లాడటానికి నేను కూడా ఆ రాత్రికే ముహూర్తం పెట్టుకున్నాను. నేను ఎదురు చూస్తున్న రాత్రి రానే వచ్చింది. ముందుగానే నన్ను డెకరేషన్ చేసిన గదిలోకి పంపించారు. బెడ్ మీద గులాబీలతో హార్ట్ షేప్ వేసి ఉంది. బెడ్ చుట్టూ రకరకాల పూలతో పందిరి వేశారు. బెడ్ పక్కనే టేబుల్పై రకరకాల పండ్లు, స్వీట్లు, అగరవత్తుల సువాసన, సెంటు పరిమళాలు గదంతా నిండిపోయాయి. బెడ్ మీద కూర్చుని ఎదురు చూస్తున్న తన కోసం పాల గ్లాసుతో తను రానే వచ్చింది. ఎర్రని అంచుగల తెల్ల చీరతో, చేతిలో పాల గ్లాసు, మెడలో దగదగ మెరిసే హారాలు, నడుం కింద దాకా వేలాడుతున్న ఒత్తైన జుట్టు, దానికి సొంపుగా చుట్టిన మల్లెపూలు పాలరాతి శిల్పంలా ఉంది. తననే తదేకంగా చూస్తూ ఉండిపోయాను. తనే వచ్చి కూర్చుంది బెడ్ పైన. ఏంటి బావా, నచ్చానా నీకు అని అడిగింది. ఏం అడగాలి, ఎలా అడగాలి అని ఆలోచిస్తున్నాను నేను. ఏంటి బావా, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. మధు, అసలు నువ్వేంటిలా? నువ్వు నువ్వు నా నా మరదలుగా? అది ఏం భాష బావా, అలా మాట్లాడుతున్నావు? అవును బావా, నేనే నీ మరదలని. షాక్ అయ్యావు కదూ? అవరా మరి? నీకు ముందే తెలుసా నేను నీ బావని అని? తెలిసే ఈ పెళ్ళికి ఒప్పుకున్నావా? బావా, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటిది? నిన్ను ఎప్పుడో చూశాను బావా. మనం ఫస్ట్ కలిసినప్పుడే నిన్ను చూడగానే ఎవరో బాగా కావలసిన వాడిలా అనిపించావు. మీ నాన్న పోలికలు బాగా కనిపిస్తున్నాయి నీలో. ఒకసారి అమ్మ నిన్ను కాలేజీలో చూసింది. వాళ్ళ అన్నయ్య పోలికలు నీలో ఉండటంతో ఇంటికి వచ్చి మామయ్య ఫోటో చూసి వాళ్ళ అన్నయ్య కొడుకువే అనుకుంది. నీ వివరాలు కాలేజీలో ఎంక్వైరీ చేస్తే తెలిసాయి. అప్పుడే తెలిసింది నీ గురించి. మీ నాన్నగారి గురించి అమ్మ జరిగింది అంతా చెప్పి అమ్మ బాధపడింది. అప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నిన్ను పెళ్లి చేసుకొని విడిపోయిన అన్నా చెల్లెల్ని, స్నేహితులని కలపాలని. అప్పటి నుంచి నిన్ను ఫాలో చేస్తూ నువ్వు ఎక్కడ జాయిన్ అయితే అక్కడికి వచ్చాను. ఆస్ట్రేలియా కూడా. నాన్న వద్దు అంటున్నా బలవంతాన ఒప్పించాను నీకోసం. అమ్మని మావయ్యని కలపాలి అనుకుని నీతో మూవ్ అయ్యాను. కానీ నాకు తెలియకుండానే నేను ప్రేమించాను. పూర్తిగా నీ ప్రేమలో మునిగిపోయాను. అమ్మకి ఒంట్లో బాగోలేనప్పుడు మావయ్యని చూడాలి అని బాధపడింది. మీ నాన్నకి మా నాన్నకి స్నేహితుడు, చుట్టమైన ఆంజనేయుల మామయ్య ఇంటికి వచ్చారు. ఆయన ద్వారా విషయాలు తెలుసుకుని ఇదిగో ఇలా మన పెళ్ళికి ముహూర్తం పెట్టించాం. లవ్ యూ బావా. ఇప్పుడైనా నన్ను యాక్సెప్ట్ చేస్తావా? అమ్మ నా మరదలా, ఎంత ప్లాన్ వేశావే! అసలు కొంచెం కూడా అనుమానం రాకుండా. వామ్మో! మూతి ముడుచుకు కూర్చున్నాను నేను. అలిగితివా ప్రియా, అలక మానవ, ప్రియ మారాగా నీ దాసిని ఏలజాలవా వచ్చి బతిమలాడింది. బావా చెప్పు బావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ఒక నిట్టూర్పు విడిచి, ఇప్పుడు కాదే, ఎప్పుడో నీ ప్రేమలో పడిపోయాను మధు. కానీ నాన్న సంగతి తెలిసి పైకి చెప్పలేకపోయాను అంతే. కానీ నిన్ను రిజెక్ట్ చేసి నేను చాలా ఫీల్ అయ్యాను. ఇప్పటికీ అయినా నువ్వు నా సొంతం అయ్యావు. వంశీ కౌగిట్లో ఒదిగిపోయింది మధు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.